హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైనింగు మెయిన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా షోల్డర్స్ అనేవి ఫస్ట్ యాడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. షోల్డర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చుట్టూ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ముందు మధ్యలో అంతా యాడ్ చేసుకుంటే చుట్టుపక్కల సరి చేసుకుంటూ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ముందు షోల్డర్స్ యాడ్ చేసుకుని తర్వాత నెక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కర్వ్ వచ్చినప్పుడు నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. సూది కిందికి దించుకొని పాదం పైకి లేపుకొని కుట్టుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్లు రెండు ఎదురు బొదురు పెట్టుకుని చూసుకున్న తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ వచ్చినప్పుడైతే తప్పకుండా తిప్పుకుంటూనే కుట్టాలి. సూది కిందకి దించుకొని పాదం పైకి లేపుకుంటూనే కుట్టాలి క్రాస్ వచ్చినప్పుడు. ఏ పీస్ అయినా కూడా ఇంకో 2 పీసులు వస్తాయి కదా ఫ్రంట్ సైడ్, అవి కూడా ఎదురు బదురు పెట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు షోల్డర్స్ యాడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. అవసరమైన చోట స్లోగా పెట్టాను, పర్లేదు స్పీడ్ పెట్టినా అర్థమవుతుంది అనుకున్న చోట స్పీడ్ పెట్టేశాను. ఇది ఎలాగో యాడ్ చేయటమే కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎలా యాడ్ చేయాలనేసి. అందుకని స్పీడ్ పెట్టేశాను. హ్యాండ్స్ కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి తిప్పేసుకోవాలి. తిప్పుకునే విధంగా కుడతాను నేను. కింద హెమ్మింగ్ అనేది ఉండదు ఇంకా. అందుకని మంచి వైపు పెట్టుకోవాలి ఒరిజినల్. తర్వాత లైనింగ్ పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలన్నమాట. వేస్ట్ వచ్చేసి లైనింగ్ మీద పెట్టుకుని కుట్టేసుకోవాలి. తర్వాత తిప్పుకుంటే మంచి వైపు అనేది పైకి వస్తుంది, లైనింగ్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ రెండు మడుచుకున్న తర్వాత కింద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే లైనింగ్ అనేది కిందికి జారకుండా ఉంటుంది అనమాట. వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి లైనింగ్ కిందకు వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే రాదు. మిగతా కూడా యాడ్ చేసేసుకోవాలి చేతి పైన. ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తిప్పుకోవాలి, లేదంటే ముడతలు వస్తాయి. నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి మొత్తం. తర్వాత వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. రెండు సమానంగా పెట్టుకోవాలి. పైనుంచి పావించి వదిలిపెట్టి కట్ చేస్తాం కదా, ఆ పావించి గ్యాప్లోనే స్టిచ్ అనేది పడాలి. ఏది లాగకూడదు, లూజు పట్టుకోకూడదు. రెండు ఒకే విధంగా పట్టుకొని కుట్టుకోవాలి. 1 ఇంచ్ అనేది జరుపుకుంటూ కుట్టుకోవాలి. ఇక రెండు క్రాస్ వస్తాయి కదా, కుట్టుపడే చోట రెండు క్లాతులు కూడా క్రాస్ ఉంటాయి. అందుకని స్ట్రైట్గా కుట్టడానికి ఉండదు, కొద్దిగానే కుట్టుకోవాలి. 1 ఇంచ్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. మధ్యలో 2 నాట్లు పెట్టుకుంటాం కదా కట్ చేసేటప్పుడు, ఆ నాట్లు రెండు ఒక చోట కలిసేటట్టు కుట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా కుట్టినట్టు. కింద కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఎక్స్ట్రా రాకుండా కరెక్ట్గా సరిపోతే మనం కరెక్ట్గా కుట్టినట్టు, లేదా ఒకటి లాగి కుట్టినట్టు అవుతుంది. చూడండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది. సెంటర్లో హుక్స్ పట్టి వైపు నుంచి ఇంకొక డాట్ వేసుకోవాలి. ఈ డాట్ మార్క్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు చూపించాను కదా, ఆ మార్కింగ్ ప్రకారం వేసుకోవాలి. మెయిన్ డాట్కి ఎదురుగానే వస్తుంది ఈ డాట్. 1/2 ఇంచ్ డాట్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులు వేసుకున్న తర్వాత ఇప్పుడు కాజపట్టి కుట్టాలి. కాజపట్టి ఇలా 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఆ పట్టి మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన బాడీ పార్ట్ కూడా మంచి వైపే పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అనేది కుట్టుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేయాలి. ఇలా పైకి తిప్పుకోవాలి. ఇప్పుడు మంచి వైపు బాడీ వైపు వస్తుంది అనమాట. ఇలా తిప్పుకొని మొత్తం పట్టి వచ్చేసి 1/2 ఇంచే ఉండాలి. మొత్తం పట్టి 1/2 ఇంచ్ మడుచుకుని ఆ పట్టి చివరికంట కుట్టు వేసుకోవాలి. ఈ పట్టి చివర ఇంతకుముందు యాడ్ చేయటానికి కుట్టిన కుట్టు మీదే పెట్టుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఆ కుట్టు మీద పెట్టుకొని ఆ పట్టి చివరికంట ఒక కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు పక్కనే ఒక పాయింట్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ 2 కుట్ల మధ్యన కాజాలు వస్తాయి అన్నమాట. హుక్స్ పట్టి కోసం ఇలా క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. అతుకు పడితే ఇలా విప్పుకోవాలన్నమాట, రెండు వైపులకి వెళ్ళేటట్టు. ఒకవైపుకే వస్తే ఉబ్బల్లే వస్తుంది అనమాట ఒకవైపుకే. అందుకని ఇలా
రెండు వైపులు వచ్చేటట్టు గోరుతో గీరుకుంటే నీట్గా వస్తుంది. ఓ పావించి గ్యాప్తో ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత తిప్పేసి తిరగవైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ మడత వచ్చేలా మడుచుకోవాలి. ఇది బాడీ పైకి వస్తుంది. ఈ పట్టీ చివరికంట ఒక కుట్టు వేసుకోవాలి. ఈ పట్టీ కూడా 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలా వేసుకోవాలి. హుక్స్ పట్టీ ఎప్పుడు కూడా క్రాస్ పట్టీ కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు లాగకూడదు, ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఒకసారి రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కాజు పట్టీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెనక వైపు డాట్స్ వేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని బట్టి డాట్లు అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్ ఉండాలి మనం వేసే డాట్ కోసం 1 ఇంచ్ వదిలి పెడతాం కాబట్టి ఫోల్డింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండాలి. చివర ఎప్పుడు కూడా లాక్ స్టిచ్ వేసుకోవాలి డాట్లకి. ఇంకో వైపు కూడా డాట్ వేసుకోవాలి. వెనక వైపు 2 డాట్లు వస్తాయి కదా, అది ఇంకో డాట్ కూడా ఇలా వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు కలిపి కుట్టుకోవాలి. ఏ సైడ్ది ఎటువైపు వస్తుందో ఒకసారి చెక్ చేసేసుకుని కుట్టుకోవాలి. రెండు ఎదురు బదురు పెట్టుకున్నాం అనుకోండి, మధ్యలోకి హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేటట్టు చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఎప్పుడు 2 కుట్లు వేసుకోవాలి షోల్డర్ దగ్గర, అప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో కుట్టు కూడా వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇలా 2 కుట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రైట్ సైడ్ హ్యాండ్. ఎలా తెలుస్తుందంటే లోతు తీసుకున్నది ఇటువైపు ఉంటే, కుడివైపు ఉంటే ఇది రైట్ సైడ్ అనమాట. అలా చూసుకుని యాడ్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టు దగ్గర చేతికి పైన షోల్డర్ దగ్గర మార్క్ చేస్తాం కదా, ఆ మార్కు షోల్డర్ కుట్టు కలిసేలా పెట్టుకొని మధ్యలో నుంచి కొట్టడం స్టార్ట్ చేయాలి చెయ్యి ఎప్పుడు కూడా. లేదంటే కొంచెం అటు ఇటు జరిగిపోతుంది అనమాట, సెంటర్గా రాదు చెయ్యి. అందుకని అటు ఇటు మధ్యలో నుంచి కొట్టడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకోవాలి. చెయ్యి పార్ట్ ఏమో కిందకి వెళ్తుంది, బాడీ పార్ట్ పైకి వస్తుంది. ఇది కూడా మధ్యలో నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ క్రాస్ వస్తుంది కాబట్టి నెమ్మదిగా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు బాడీ పార్ట్లు ఏమి కుట్టు మధ్యలోకి రాకుండా చూసుకోవాలి. ఇలా కొద్దిగా కుట్టుకోవాలి. క్రాస్ వచ్చినప్పుడు తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి. చేతులు కుట్టినప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో చెయ్యి కూడా అలాగే కుట్టేసుకున్నాను. మెడపట్టి కోసం ఇలా క్రాస్ పట్టి అనేది రెడీ చేసుకోవాలి 1 ఇంచ్ విడ్త్తో. ఇలా ఒకదానికొకటి చిన్న చిన్న ముక్కలు వస్తే ఇలా ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక పట్టీ అయితే రెడీ చేసుకోవాలి. ఈ పట్టీని నెక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపల వైపుకి మడ్ చేసుకోవాలి. బాడీ ఎప్పుడు మంచి వైపు మనం పైకి పెట్టుకోవాలి. దానిపై నుంచి ఈ పట్టీ పెట్టుకుని కుట్టాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్తోనే కుట్టాలి కుట్టు. క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూది కిందకి దించుకోవాలి. పాదం పైకి లేపుకుంటూ జరుపుకోవాలన్నమాట. లేదంటే తిత్తుల్లాగా వస్తుంది, ముడతల్లాగా వస్తుంది, నీట్గా రాదు. పట్టీ ఫస్ట్ 1/2 ఇంచ్ విడ్త్తో మొదలు పెట్టాం కదా, ఎండింగ్ వరకు 1/2 ఇంచ్ విడ్త్తోనే కుట్టాలి. ఎక్కువ తక్కువ కుట్టకూడదు. ఇలా అతుకులు వచ్చినప్పుడు అటు ఇటు జరుపుకోవాలన్నమాట క్లాత్ని. ఒకవైపే వస్తే ఈ అతుకులు ఉబ్బల్లే వస్తుంది. మడత తిప్పినప్పుడు అక్కడ ఉబ్బల్లే వస్తుంది. అందుకని అటొక పీసు ఇటొక పీసు ఉండేటట్టు జరుపుకోవాలి. ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. చివరి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ వచ్చిన చోట అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. అప్పుడే ఈ పట్టీ అనేది ఈజీగా మడవటానికి తిరుగుతుంది అన్నమాట లోపల వైపు. కట్ చేయకపోతే నీట్గా తిరగదు. ఈ కట్ చేసేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకి మడుచుకుని మడత వచ్చేసి ఈ పట్టీ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి పట్టీ. మిగతా అంతా లోపల వైపుకి మడ్ చేసుకోవాలి క్లాత్ని.
ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత మడి చేసుకుని పావించి పట్టి మాత్రమే ఉండేటట్టు కుట్టుకోవాలి. ఈ కుట్టు ఎప్పుడు కూడా చివరికి పడాలి, ఆ పట్టి చివరికి పడాలి. బ్లౌజ్ పార్ట్ మీదకి రాకూడదు, పట్టి వైపుకి వెళ్ళిపోకూడదు. ఆ మడత చివరమ్మట పడాలి. అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుందన్నమాట కుట్టు. కొంచెం అటు ఇటు వెళ్ళింది అనుకోండి అంత అందంగా కనపడదు. అందుకని ఆ చివరమ్మటే కుట్టాలి. ఈ పట్టీ వచ్చేసి పావించి విట్టే ఉండాలి మొత్తం. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం పట్టి మొత్తం ఇలా కుట్టేసుకోవాలి చివరికంట. ఈ చివరి మడి కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా, 1/2 ఇంచు పట్టిని అది లోపల వైపుకి మడి చేసుకోవాలి. ఈ చివర ఈ మడత ఈ లోపలికి మడి చేసుకుని ఇంకో మడత వేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి కుట్టుకోవాలి. నడుం పట్టి కోసం 1.5 ఇంచ్ విడ్త్తో ఒక పట్టి అయితే రెడీ చేసుకోవాలి. ఇలా చివర ఒక పావించుతో ఒక మడత వేసేసుకొని ఇలా నడుంకి యాడ్ చేసుకోవాలి. చివర ఒక మడత పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్తో స్టిచ్ అనేది వేసుకోవాలి చివరి వరకు. ఇలా డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే నడుం నుంచి బాడీ పైకి వెళ్ళి కొంది విడ్త్ పెరుగుతుంది. మనం బ్లౌజ్ కూడా అలాగే కట్ చేస్తాం. నడుం పట్టి కూడా అలాగే ఉండాలన్నమాట. పైకి వెళ్ళే కొంది కొంచెం లూజ్ ఉండాలి. ఫ్రిల్ పెట్టుకుంటే ఆ లూజ్ వస్తుంది. ఫ్రిల్ పెట్టకుండా అలాగే హెమ్మింగ్ చేసాం అనుకోండి, వేసుకునేటప్పుడు 2-3 సార్లు వేసుకునేసరికి ఆ హెమ్మింగ్ అనేది తెగిపోతుంది. ఇలా ఒక ఫ్రిల్ పెట్టుకుని యాడ్ చేసుకున్నాం అనుకోండి నడుం పట్టిని, హెమ్మింగ్ అనేది తెగకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందుకోసం డాట్ వచ్చిన చోటల్లా ఒక ఫ్రిల్ అనేది చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. పెద్దది కాదు, చాలా చిన్నది. ఒక పాయింట్ అంతా ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పట్టీ చివర మొత్తం కుట్టేసిన తర్వాత చివర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని లోపల వైపుకి మడుచుకొని ఈ ఖర్చు ఉంది కదా, ఇంతకుముందు పట్టీ యాడ్ చేసిన ఖర్చు, ఆ ఖర్చు వచ్చేసి నడుం పట్టీ వైపుకి తిప్పుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పట్టీ అనేది ఈజీగా పైకి తిరుగుతుంది. మడిచేటప్పుడు నీట్గా పైకి తిరుగుతుంది. నడుం దగ్గర స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఈ కుట్టు బాడీ పైకి రాకూడదు. ఆ పట్టీ మీదే ఆ ఖర్చు మీదే కుట్టు అనేది పడాలి. ఒక పాయింట్ గ్యాప్తో కుట్టుకోవాలి చివరికంట. ఈ చివర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది నడుం పట్టి, అది లోపల వైపుకి ఇలా మడిచేసుకుని కుట్టుకోవాలి. కుట్టు చివర ఎప్పుడు కూడా లాక్ స్టిచ్ వేయటం అలవాటు చేసుకోండి. తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. దేనికి అది కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. సైడ్ స్టిచెస్ కుట్టేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి చేతిని ఫోల్డ్ చేసుకోవాలి. కింద నుంచి సమానంగా చూడకూడదు. అలా అయితే పైన అనేది ఫినిషింగ్ నీట్గా ఉండదు. షోల్డర్ దగ్గరే పట్టుకుని పెట్టుకోవాలి. ఫుల్ రౌండ్ వచ్చేసి లూజు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్, హాఫ్ వచ్చేసి 6.5 దగ్గర, ఈ ఫోల్డింగ్ నుంచి 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఒకసారి చెక్ చేసుకుని 1.5 ఇంచ్ ఖర్చు చూసుకొని మార్క్ చేసుకోవాలి. పైన ఎలాగో మనకి మార్క్ కనపడుతుంది. కట్ చేసేటప్పుడు నాటు పెట్టుకుంటాం కదా, అది ఉంటుంది. దాని ప్రకారం కింద మార్కు పైన నాటు కలిసేలాగా కుట్టుకోవాలి. వేస్ట్ చెక్ చేసుకోవాలి ఒకసారి. వేస్ట్ రౌండ్ వచ్చేసి ఫుల్ రౌండ్ 30, 4వ భాగం వచ్చేసి 7.5. ఇది హుక్స్ పట్టి వైపు కాబట్టి పట్టి చివరి నుంచి టేప్ పెట్టుకుని 7.5 ఎక్కడ వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి డబుల్ ఉంటుంది. హుక్స్ పార్ట్కి డబుల్ ఉంటుంది అనమాట. 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 15 ఇంచెస్ మార్క్ టేప్ పెట్టుకుని రెండు వైపులా ఖర్చు సేమ్ ఉండేలా చూసుకోవాలి. ఈ 15 ఇంచెస్ అనేవి మధ్యలోకి ఉండాలి. ఖర్చు చివర అటు ఇటు ఖర్చు వచ్చేసి సమానంగా ఉండాలి. ఈ పట్టీలు రెండు పైకి మడుచుకొని మార్కులు రెండు కలిసేలా పట్టుకొని కుట్టుకోవాలి. ఇంకొక 2 స్టిచ్లు వేసుకోవాలి పక్కన ఎక్స్ట్రా ఓడ తీసుకునే విధంగా. ఇక చూడండి, పట్టీ రెండు సమానంగా కలిసిపోవాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా నీట్గా ఇలా రావాలన్నమాట. కుట్లు కలిసిపోవాలి. ఇప్పుడు కాసపట్టి వైపు మెజర్ చేసుకునేటప్పుడు పట్టీని వదిలేసి మెజర్ చేసుకోవాలి.
పట్టీ చివరి నుంచి ఇంకో వైపు కుడతాం కదా, అటు కాజా పట్టీ వస్తుంది. ఆ కాజా పట్టీ వదిలేసేసి మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్, పైన చేతులు, చెస్ట్ మొత్తం అంతా సేమ్ టు సేమ్. ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. అయిపోయింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫినిషింగ్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో. మనం కటింగ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటే ఇలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. చూడండి ఫైనల్గా మ్యానిక్విన్కి వేసాను, చాలా లూజ్ అయ్యింది. కానీ చూపించడానికి ఇలా అయితే బాగుంటుందని మ్యానిక్విన్కి వేసి చూపిస్తున్నాను. చూడండి అవుట్ఫిట్ ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.